అని అంటారు. అలా రామచంద్ర ప్రభువు ఆ కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడానికని, రామచంద్ర ప్రభువుతో తాను మళ్ళీ కళ్యాణాన్ని స్వీకరించడానికని ఎదురుగా సీతమ్మ తల్లి వేయించేసి ఉన్నది. ఈ కళ్యాణం ఎందుకు జరుగుతుందో, కళ్యాణం ఎందుకు ఇలాగ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటామో కన్యాదానం అప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సీతమ్మ తల్లి ముందు కూర్చుంది, కళ్యాణానికి ఉపక్రమిస్తుంది. కళ్యాణం అనేది కేవలం ఒక వేడుకగా చేసేది మాత్రమే కాదని గుర్తించమని ఆగమశాస్త్రం చెబుతుంది. ఎందుకండి రామచంద్ర ప్రభుకి ఎప్పుడో త్రేతాయుగంలో పెళ్ళైన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రతి ఏడాది ప్రతిరోజు కావాలనుకున్నప్పుడల్లా కళ్యాణం చేయడం దేనికి? ఎవరికి కళ్యాణం వర్తిస్తుంది అంటే ఆగమం చెప్పింది సీతారాములకు కళ్యాణం కాదయ్యా, అక్కడ ఉండే స్వామికి నీకు కళ్యాణం, అక్కడ ఉండే రామచంద్ర ప్రభుకి మనకి కళ్యాణం అని. మనం మగ ఆడ ఇంకోట అనే తేడా ఏం లేదు, అందరము స్త్రీ ప్రాజులమే, అందరము రామచంద్ర ప్రభు యొక్క భార్యాస్థానీయులమే అని శాస్త్రం. స్త్రీప్రాజ మితరత్ సర్వం పరమఃపుమాన్ ఏకః. ఈ జగత్తంతా కూడా స్త్రీప్రాయమవుతుంది, పరమ పురుషుడు ఒక్కడే ఉంటాడు. ఆయనని వివాహం చేసుకోవడం అనేది మనకి ఈ ఆత్మలకు ఉండేటువంటి గొప్ప లక్ష్యం. ఈ మనం భగవంతుణ్ణి పొందడానికని, భగవంతుని భక్తిని మనం పొందడానికని 9 రకాల పద్ధతులు చెప్పారు. ప్రహ్లాదుడు చెప్పాడు భాగవతంలో, శ్రవణ భక్తి, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటూ శ్రవణంతో ప్రారంభమై భక్తి ఆత్మనివేదనతో ముగుస్తుంది. ఇవన్నీ 9 రకాల మెట్లు. ఈ 9 మెట్లు ఎక్కితే ఆత్మనివేదన భక్తి చివరిలో ఉంటుంది. ఆత్మనివేదన భక్తి అంటే ముందు ఆ భగవంతుడికి నేను నన్ను సమర్పించుకునేంత భక్తి కలగాలంటే ముందు వినాలి. ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్యకశిపుడితో, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి. వింటే కంటే కాదు కదా, అన్ని చోట్ల ఉన్నాడు కంటే అనాలి కదా పోతన గారు. కంటే అన్ని చోట్ల కనిపిస్తాడురా అని చెప్పవలసిన పోతన గారు కంటే అనకుండా చివరిలో వింటే అని ఎందుకన్నారండి? భగవంతుడు ఇప్పుడు కంటికి కనిపించేవాడు కాదు, జాగ్రత్తగా వింటే, వీణుల ద్వారా లోపలికి వెళితే భగవద్భావన కంటికి ప్రత్యక్ష సమానాకారంగా వచ్చేటువంటి స్థితి ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఆ భక్తికి మొట్టమొదటి భక్తి శ్రవణ భక్తి అయితే చివరి భక్తి ఆత్మనివేదన భక్తి అని అంటారు. ఆత్మనివేదనం అంటే ఇంత భగవంతుడు, నాకు ఆయనకి ఇన్ని రకాల సంబంధాలు ఉన్నాయి, 9 రకాల సంబంధాలు, పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమ ఆత్మాచ భోక్తాచ అద్య మనోదిత అని శాస్త్రం చెప్పినట్లుగా ఆయనకి నాకు పితాపుత్ర సంబంధం ఉన్నది, ఆయనకి నాకు భార్యాభర్తృ సంబంధం ఉన్నది, ఆయనకి నాకు రక్షక రక్ష సంబంధం ఉన్నది, ఆయనకి నాకు ఆధార ఆధేయ సంబంధం ఉన్నది, ఆయనకి నాకు శేషశేషి సంబంధం. ఇవన్నీ ఆయనకి మనకు ఉండే సంబంధాలు. ఈ లోకంలో ఒక్క బంధం ఉంటేనే మావాడండి మా బావమరదండి అంటూ ఎక్కించుకుంటాం కదా, వీడు మావాడండి మా తమ్ముడండి అంటూ అతని మీద ప్రేమ కురిపిస్తామే. ఒక్క బంధం ఉంటేనే ఇంత ప్రేమ కలిగితే లోకంలో 9 రకాల బంధుత్వం ఉంటే భగవంతుడి మీద ఎంత ప్రేమ పొంగితే మనం ఆ భగవంతుడి పట్ల శరణాగతులం అవుతాం. ఆ శరణాగతులం కావడమే ఆత్మనివేదన భక్తి కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది. నన్ను నేను అర్పించుకోవడం ఎలా కుదురుతుందండి అంటే కళ్యాణంలోనే కుదురుతుంది. భగవంతునికి చేసే కళ్యాణంలోనే కూర్చుని కన్యాదానం అనేటువంటి సమయంలో, ఓ కన్య, సీతమ్మ కన్య కాదయ్యా, నా ఆత్మ నా జీవము అనేటువంటి సీతమ్మ తల్లిని నీకు అర్పిస్తున్నా. అనన్య భర్తృకగా అంటే ఇంకొకటి అనన్యార్హగా అనన్య భోగ్యగా అనన్య శేషిగా ఆ అమ్మవారు ఎలాగైతే రామచంద్ర ప్రభువుకే చెందినదై ఉన్నదో అలా నేను కూడా నీకే ఆకారత్రయ సంపన్నుడనై నీ యందు ప్రవర్తిస్తానని చెప్పడం ఆత్మనివేదన భక్తికి తాత్పర్యం. అది కన్యాదానం జరగాలి. ఆయనకి నాకు మళ్ళీ పెళ్ళి ఎలా జరుగుతుందండి? కాబట్టి ఆయనకి నాకు పెళ్లి జరిగేటప్పుడు కుదిరేది, ఆయనకి సీతమ్మ తల్లికి పెళ్లి చేసేటప్పుడు సీతమ్మ తల్లిని నేనే అనే భావన కలిగినప్పుడు మనని మనం భగవంతుడికి అర్పించుకోవడం జరుగుతుందని ఆత్మనివేదన భక్తితోనే ఈ భక్తి
పారమ్యాన్ని పొందుతుందని శాస్త్రం చెప్పింది. ఆ రకంగా సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడానికి ఆభిముఖ్యాన్ని పొంది ఉన్నది. మానోహికం సేజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ. రామదాస వరద గోవింద గోవింద. తతః కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యాం వృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తే విష్ణోర్నకం విష్ణోరాణవసేభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృసమీపం దత్వా ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రవాచం యః పార్థివాని విభేదజాకుం సియో అస్కభాయదుత్తరకం సధస్థం విజక్రమాణస్త్రేధోరకాయో విష్ణోరరాజమసి విష్ణో పృష్ఠమసి విష్ణోశ్చప్త్రేస్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. తతః ప్రవరపఠనం కుర్యాత్ బ్రువతే అనందవేదాధ్యాదినే అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ ధర్మణో నప్త్రే వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ నారాయణ శర్మణః పౌత్రాయ ఆనందవేదాధ్యాయినే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ భద్రాచల శ్రీనారాయణ స్వామినే వరాయ. ఇప్పుడు అమ్మవారి ప్రవర చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార చితజదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ విశ్వంబర శర్మణోన్నత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీ నిరాకార సాకార చితజదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సాగర శర్మణః పౌత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీ నిరాకార సాకార చితజదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ క్షీరార్ణవ శర్మణః పుత్రీ చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి దాస్యామి. సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. భద్రాచల క్షేత్రంలో ఉండే ఒక విలక్షణమైనటువంటి అంశం ఇది. రామచంద్రమూర్తి త్రేతాయుగంలో అవతరించినప్పుడు రామునికి వాసిష్ఠ గోత్రము అనేది మనకి పెద్దల పరంపర ద్వారా తెలుస్తుంది. సీతమ్మ తల్లికి గౌతమ గోత్రం అని చెబుతారు. అన్ని చోట్ల ఎక్కడైనా సరే ఈ ఊళ్ళోనే ఇంకో రామాలయం ఉంటే ఆ రామాలయంలో కూడా ఆ గోత్రములే చెబుతారు. కానీ భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రమే, ఈ క్షేత్రంలో ఈ శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం జరుపుకునేటువంటి భగవంతుడికి నిత్య కళ్యాణంలో అయినా కూడా వాసిష్ఠ గోత్రాన్ని కాకుండా పరమాత్మకు ఏ గోత్రాన్ని చెబుతారో ఆ గోత్రాన్ని చెబుతారు.
మహాలక్ష్మికి ఏ గోత్రాన్ని చెబుతారో ఆ గోత్రాన్ని సీతమ్మ తల్లికి చెప్తారు. ఇక్కడ ఉండే గొప్ప వైలక్షణ్యం అచ్యుత గోత్రం అని అంటారు. ఇక్కడ ఉండే గోత్రంలో ఆ నాభాగుడో లేకపోతే అజమహారాజో దశరథ మహారాజో వీరు ఉండరండి. కారణం రామావతారం పూర్తి తరువాత భగవంతుడు వైకుంఠానికి చేరాడు. రామచంద్ర ప్రభువు వైకుంఠంలో ఉండేటువంటి భగవంతుణ్ణి మళ్ళీ రాముడిగా కనిపించమని ప్రార్థన చేశాడు భద్రుడు. అతని కోసం వైకుంఠము నుండి మళ్ళీ ఆ శ్రీమన్నారాయణుడే ధృత్వా శ్రీరామవతు శుభం సుందరం రూపమాసాద్య పురాణం చెప్పింది. అందమైనటువంటి రాముని యొక్క రూపాన్ని ధరించి భగవంతుడు ఇక్కడికి వేయించేశాడు. రామావతారం పూర్తి తరువాత రామచంద్ర ప్రభు వైకుంఠము నుండే దిగి వచ్చిన రాముడని భద్రాద్రి రాముణ్ణి వైకుంఠ రాముడని కొలుస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే 4 చేతులతో శంఖ చక్ర ధనుర్బాణములతో ఉంటాడు రామచంద్ర ప్రభువు. వైకుంఠము నుండి దిగి వచ్చిన రాముడు వైకుంఠ రాముడని, ఓంకారాన్ని స్ఫురించేటట్లుగా ఉండే రాముడు కాబట్టి ఓంకార రాముడని, శంఖచక్రాలు ధరించి నారాయణ ధనుర్బాణములు ధరించి రాముడై ఉండడం వల్ల రామనారాయణుడని ఈ స్వామికి ఉండే అద్భుతమైనటువంటి పేరు. ఈ 3 పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాడు రామచంద్ర ప్రభు. ఇక్కడ ఇది అనాదిగా ఇక్కడ ప్రజల కూడా రామదాసు గారు ఏర్పరిచినదే తప్ప ఈ మధ్యకాలంలో మారాయనుకునేటువంటి వారికి చెప్పే సమాధానం ప్రాచీనమైనటువంటి అంశమే. రామదాసు గారు ఏర్పరిచినటువంటి అంశమే. రాముడికి ఇక్కడ విష్ణుమూర్తికి చెప్పే గోత్రమే చెప్పండి, సీతమ్మ తల్లికి లక్ష్మీ గోత్రమే చెప్పండి అని చెప్పారు. ఆ గోత్ర నియమాన్ని పట్టి ఇక్కడ భగవంతుడికి అచ్యుత గోత్రాన్ని, సీతమ్మ తల్లికి సౌభాగ్య గోత్రాన్ని చెబుతారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఒక్కొక్కసారి రామచంద్రమూర్తిని రామచంద్ర పరబ్రహ్మ అని పిలుస్తాం, ఒకసారి రామచంద్రమూర్తిని రామచంద్రుడు అంటాం, రామభద్రుడు అంటాం, రామనారాయణుడు అంటాం. ఎలా అన్నా పేరు భగవంతుడిదే కదా. సూర్యనారాయణ అంటే సూర్యుడు రాముడులా నారాయణలా వచ్చాడనా ఏమర్థం చెబుతారు. వ్యాఖ్యానంలో వ్యాకరణ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా రామనారాయణ అనేటువంటి పదాన్ని తప్పుగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. కాదు, రామనారాయణ చాలా దివ్యమైనటువంటి పదం. భద్రాచలానికి రామచంద్ర ప్రభువుకు ఉండే సంబంధాన్ని తెలియజేసే పదం. భద్రాచలంలో రామచంద్రమూర్తి ప్రవరలో మాత్రమే రామనారాయణుడని సేవలు అందుకుంటాడు. సీతమ్మ తల్లిని సీతా మహాలక్ష్మి అని పిలవడం ఈ క్షేత్రంలో ఉండే సంప్రదాయం. ఆ సంప్రదాయానికి చెంది సీతమ్మ మహాలక్ష్మిగా, రామచంద్ర ప్రభు శ్రీమన్నారాయణుడై పరతత్వాన్ని ప్రతిపాదించే గొప్ప క్షేత్రం కాబట్టే ఈ క్షేత్రంలో అచ్యుత గోత్రమే చెబుతారు, సౌభాగ్య గోత్రమే చెబుతారు. రాముడిక్కడ నారాయణుడే, రామనారాయణుడే, సందేహం లేదు. సీతమ్మ తల్లి ఇక్కడ సీతామహాలక్ష్మియే, సందేహపడనవసరం లేదు. కొంతమంది తెలియని అజ్ఞానులు, అవివేకులు ఈ పదములు తప్పని సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, ఇక్కడే ఉండి ఈ క్షేత్రానికి భ్రష్టు పట్టించాలని మతాంతరుల ప్రలోభాలకు చెందిన కొంతమంది రకరకాల దుర్వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తోంది. భద్రాచలంలో రాముడు రామనారాయణుడు, వైకుంఠరాముడు, ఓంకార రాముడు, రామచంద్ర పరబ్రహ్మము. ఇది గుర్తించండి. మతాంతరుల ప్రలోభానికి చెంది భద్రాచలాన్ని అప్రతిష్ట పాలు చేసే వ్యక్తుల మాటలు నమ్మక భద్రాచల దివ్యక్షేత్ర వైలక్షణ్యాన్ని గుర్తించి సీతారాముల దివ్యానుగ్రహానికి పాత్రమవ్వలసిందిగా కోరుతూ ఈ ప్రవర భద్రాచలానికి జీవనాడి వంటిదని మరొకసారి చెబుతూ ఈ తర్వాత కార్యక్రమంలోకి అర్చక స్వాములు ప్రవేశిస్తారు. తతః ధ్రువందే రాజేతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా అమ్మవారికి యోక్త్రాన్ని బంధింపజేస్తున్నారు. 14 అంగుళాయామం 12 దర్భైని 12 దర్భలతో 24 అంగుళముల పొడవు ఉండేటువంటి ఒక దర్భల తాటిని అమ్మవారి యొక్క వడ్డాణంగా కడతారు. ఇది గొప్ప ఒక ఉపనయనం లాంటి మౌంజీబంధనము లాంటిది అని అంటారు. వైదిక ప్రక్రియ, వైదిక సంస్కారం అని అంటారు. తర్వాత కలగబోయే సత్సంతానానికి కూడా సంతానానికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా దర్భల తాడు కట్టడం అనేది
ఆచారం, వైదికమైనటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయానికి అనుగుణంగా దీన్ని యోక్త్రము అంటారు. యోక్త్రం అంటేనే ఒక భర్తతో భార్య కలవడానికి వీలుగా చేసేటువంటి ఒక సంబంధాన్ని తెలియజేసేది అని అర్థం. అంటే సంతానము కలగడానికి ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక అవసరమైనట్లుగా స్త్రీ పురుషుల కలయికకు ప్రధానమైన వైదికీ ప్రక్రియని యోక్త్ర బంధనం అని అంటారు. అలాంటి యోక్త్ర బంధనాన్ని రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం యోక్త్రధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తి భవంతో మహాంతో నుగృహంతు యోక్త్రధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. శ్రీ జగదాంబదేః అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే. యజ్ఞోపవీతధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తద్విష్ణోర్ది యజ్ఞోపవీతం ధారయేత్. పరమం పదం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం పరమం పదం. సీతమ్మ తల్లి వివాహానికి సంస్కారం జరిగినట్లుగానే రామచంద్ర ప్రభు కూడా గృహస్థు కావడానికి వీలుగా ఇంకొక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ద్వితీయ యజ్ఞోపవీతం అని అంటారు. ఉపనయనం అప్పుడు ఒక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అది శ్రౌత స్మార్మానుష్ఠాన యోగ్యతను కలిగిస్తుంది. రెండవ యజ్ఞోపవీతం గార్హస్థ్య ధర్మానికి ఒక ప్రతీకగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరగడం గార్హస్థ్యంలోకి ప్రవేశించడానికి అధికారాన్ని ఇస్తుంది అని ద్వితీయ యజ్ఞోపవీత ధారణ చేయిస్తారు. రామచంద్రమూర్తి గృహస్థు కాబోతున్నాడు కాబట్టి ద్వితీయ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అలంకరింపజేస్తున్నారు. సప్పట్లతో ఆ సన్నివేశాన్ని పాల్గొన్నారు.